హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ నిధి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక అమేజింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అదేంటో తెలుసా? సరిగమప మ్యూజిక్ ప్రోగ్రామ్ ఫ్రమ్ స్టార్ మా. సో దాంట్లో అయితే జడ్జి శ్యామ్ కాసర్లా అని అయితే ఒకళ్ళు ఉంటారనమాట. ఆ జడ్జి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. సో మాకైతే ఆయన రికమెండేషన్తో మేము వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. సో నేను ఫస్ట్ అయితే మంచిగా హెడ్ బాత్ చేసేసి జీన్స్ అండ్ టాప్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకోవాలి. సో ఇదిగోండి అవర్ హెయిర్ డ్రైయర్. సో డ్రై పెట్టేసుకుందామా? సో ఇలా ఒక 5 to 10 minutes దాకా అయితే హెయిర్ డ్రైయర్ పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ మనకు అంత డ్రైగా కాకుండా అంత వెట్గా కాకుండా ఉంటుందని. ఓకే, నెక్స్ట్ మనము ఫేస్ పార్ట్కి అయితే వెళ్దాము. సో దట్ ఇంకా ఏమైనా వెట్టున్నా పోతుందని ఫాస్ట్గా. సో ఫస్ట్ ఇక్కడ నేను లాక్మే మరి ఫౌండేషన్, ఇది మౌస్ ఫౌండేషన్ అనమాట. సో దీనికి బ్లెండర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఊరికే మనం అప్లై చేసుకుంటే అది స్మర్జ్ అయిపోతుంది మన స్కిన్లోకి. అప్పుడు మన స్కిన్ అయితే చాలా అంటే చాలా గ్లో అవుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది మనకు స్కిన్ తగ్గట్టిన టోన్ తీసుకోవాలి. ప్లస్ ఎక్కువ కాకుండా లైట్గా ఫేస్ నెక్ అప్లై చేసుకుంటే గ్లో అయితే వస్తుంది. సో మధ్యలో అయితే ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చేసి ఉగ్గాని తినేద్దాం. సో ఇప్పుడైతే నా ఫుడ్ అయితే అయిపోయింది. సో మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి లాక్మే వాళ్ళ కాంపాక్ట్. ఇదైతే నాకు స్మూత్గా చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో కూడా షేడ్ ఉంటాయి. నాది న్యాచురల్ కోరల్ విచ్ గివ్స్ మీ లైక్ వండర్ఫుల్ షేడ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హిమాలయ వాళ్ళ కాజల్ అయితే వాడుకున్నా. సో పెట్టేసుకుందామా? నెక్స్ట్ అయితే ఐ షేడ్స్లో నేనైతే లైక్ పింక్, వైట్ అండ్ పింక్ అయితే 3 షేడ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అలా కాకపోతే ఇక్కడ ఒక డార్క్ పింక్, ఇక్కడ ఒక లైట్ పింక్ అండ్ ఇక్కడైతే చాలా లైట్ పింక్ అయితే పెడదాం అనుకుంటున్నాను. దీనికి నేను వాడే బ్రషెస్ అయితే చాలా ఉన్నాయండి. ఇదైతే నేను కవర్ గర్ల్ది, ఇది మా అత్త కెనడా నుంచి అయితే తెచ్చింది. సో ఇదన్నమాట. ఇదొక బ్రష్ చూసారా ఎలా ఉందో. నెక్స్ట్ మా అత్త ఇంకొక కిట్ మొత్తం అయితే కెనడా నుంచి అయితే వచ్చిందనమాట, ఓన్లీ బ్రషెస్. సో మీకు దాన్ని చూపించబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి బ్రష్ అనమాట, చాలా లావుగా ఉంటుంది మన చీక్స్ కోసం లాగా. నెక్స్ట్ అయితే ఈ బ్రష్. టోటల్ అయితే ఇక్కడ మనకు 6 బ్రషెస్ ఉన్నాయండో. నేను కూడా ఇప్పుడైతే మొత్తం చూస్తున్నాను. సో వేసేసుకుందామా? సో నెక్స్ట్ లెట్స్ గో విత్ మస్కారా. సో నా లెట్స్ గో విత్ సమ్ ఆఫ్ అవర్ బ్లష్. సో మన బ్లష్ కూడా అయితే ఫినిష్ అయిపోయింది. సో డిమినిష్ లైట్ ఉండడం వల్ల అయితే అంత ప్రాపర్గా మీకు ఐ షేడ్ అండ్ బ్లష్ అయితే కనిపించట్లేదు. ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు మనం మన టిక్ అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం నెయిల్ పాలిష్ పెట్టుకుందాము. ఎందుకంటే హాఫ్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ప్రిఫర్ చేసేది బ్లాక్, ఎందుకంటే నాకు వైట్ టాప్ అండ్ బ్లాక్ అయితే సరిగ్గా ఉంటుంది. వైట్ పెట్టుకుంటే అసలు ఏం కాంబినేషన్ ఉంటుంది. సో బ్లాక్ పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ట్రై చేసుకున్నాము. మీలో ఎంతమందికి బ్లాక్ నెయిల్ పాలిష్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆరిన తర్వాత మనము క్లియర్ నెయిల్ పాలిష్ అయితే పెడదాము. యాక్చువల్గా అది పడిపోకుండా పెట్టాను. సో పెట్టుకుందాము. ఆరిన తర్వాత అంతలోపల మనం లిప్స్ ఆర్ హెయిర్ పింకి పాంకి ఇక్కడ పింకి పాంకి హెయిర్. సో లెట్స్ డూ హెయిర్ అనమాట. సో హెయిర్కి ఇక్కడ నేను వాడుతుంది అయితే ఈ వుడెన్ కోమ్ నేనైతే కాశ్మీర్ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఈ వుడెన్ కోమ్ ఏంటంటే లైక్ మనం నార్మల్ కోమ్తో దూతే లైక్
ఇప్పుడు సపోజ్ మన తలస్నానం చుట్టుకి నార్మల్ కొమ్మతో చుట్టూ హాఫ్ అన్ అవర్కి చిక్కుపోయింది అనుకోండి, దీంతో 10 minutesకి పోతుంది. అలాంటి మ్యాజిక్ కలిగిన ఈ దువ్వెంతో మనం చిక్కు తీసేసుకున్నాం. అయ్యో ఒక చెత్త రావట్లేదండి, సరే ఉతురుతురు, అయ్యో ఎలాగోలాగో దూకున్నాం. ఇక్కడ మీకు చూడంగానే అర్థమైపోతుంది. సో ఇక్కడైతే నేనైతే చిక్కు తీసుకోలేదు, ఇటువైపు అయితే ఓన్లీ చిక్కు తీసుకున్నాను, అసలు దువ్వలేదు. అదే మన నార్మల్ రోజుతో దువ్వుతే ఇలా ఉంటుంది. సో అదనమాట ఈ దువ్వెన స్పెషాలిటీ. సో దిస్ ఈజ్ అవర్ హెయిర్. సో ఇప్పుడైతే నేను లిప్స్తో వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నన్ను ఇది లిప్ బామ్ అని అడగద్దు, ఏదో నాకు తోచిన లిప్ బామ్ అండి. నాకు ఏది వాడాలనిపిస్తే అది వాడతాను. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది క్యాప్ కాదనుకుంటా, ఎవరో మార్చి పెట్టినట్టున్నారు. ఆగండి ఎత్తికేసొద్దాం, దొరకలేదు అనమాట. బట్ ఇది కూడా లోటస్ ఉంది. సో ఏదో ఒకటి. మా నాన్నమ్మ తమ్ముని ఎత్తుకొని అయితే వచ్చేసింది, నేను వాళ్ళని పంపించేశాను. సో మన లిప్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ అయితే నేను లిప్ బామ్ అయితే అప్లై చేస్తున్నాను. నేను లిప్ లైనర్ పెడదాం అనుకున్నా, బట్ ఓవర్ అవుతుందని అయితే వదిలేస్తాను. సో ఇది కూడా కవర్ గర్ల్ అండి, నేను నిన్నకి షేర్ చూపించాను కదా, ఆ కవర్ గర్ల్ అనమాట ఇది. మా అత్త ఇది కూడా కెనడా నుంచి తెచ్చింది. సో అప్లై చేసేద్దాం. సో ఇదైతే మన లుక్ అనమాట. నేను మధ్య మధ్యలో హెయిర్ క్లిప్ పెడతాను, తీస్తాను, అది ఎవరికి తెలీదు. సో అమ్మ బాబుకి ఇంకా స్నానం చేపిస్తూ అవన్నీ చూసుకుంటుంది. అంతవరకు నేను కిందికి వెళ్ళి కొంచెం ఆడుకొని వస్తాను. బాయ్ గైస్. లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ నొక్కామో లేదో ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎలా అనుకుంటున్నారా? మేము ఎక్కడ సరిగ్గా లొకేషన్ పెట్టండి, లొకేషన్ అని వాళ్ళకి కాల్ చేశాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకొకరితో కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టిన తర్వాత లైక్ ఇంకా ప్రోగ్రామ్ లేదు, మళ్ళీ 19th అన్నారు. సో ఇప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేటికి బయటకు వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఫన్ ఫుడ్ కోసం అయితే వెయిటింగ్. మా ఫైనల్ గ్యాస్ ఆఫ్టర్ 11 o'clock నుంచి 3 o'clock వరకు తిరిగేసి ఇంటికి వచ్చేస్తాను. ఇది ఇవాల్టి వ్లాగ్. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.